ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కశ్యపో అత్రిర్ భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతాః. శ్రీ సప్త ఋషిభ్యో నమః. ఆత్మబంధువులారా, భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు అడుగడుగున మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో, త్యాగమయమైన ప్రవృత్తితో తమ తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మనకు వేద వాంగ్మయంలో దర్శనమిస్తాయి. వేదాలలో దాగిన రహస్యాలను మానవాళికి అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషుల కర్తవ్య దీక్ష, విశాల దృష్టి, విశ్వ కళ్యాణ భావన, ధార్మిక చేతన మనల్ని ఆశ్చర్యపరిచే జీవన వేదం మనకు వేద వాంగ్మయంలో ప్రత్యక్షమవుతుంది. ఆ వేద నాదాన్ని, ఋషుల వైభవాన్ని ఇంటింటా వినిపించాలనే ఆకాంక్షకు ప్రతిరూపమే మన ఋషులు వీడియో సిరీస్. అంతఃశత్రువులను అణిచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు పట్టం కట్టి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ అందులోని మధురిమలను చవి చూపిస్తూ వేదనాద విభాసురమైన ఒక జీవన స్రవంతి భారతావనిలో వెల్లివిరిసింది. భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని, ఆత్మ వస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని మన ఋషులు సూచించారు. ఈ ఋషులందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం. భక్తితో వీరిని స్మరించటం మన కనీస కర్తవ్యం. ఈ వీడియోలో నచికేత మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది ఆర్యోక్తి. అటువంటి శ్రద్ధకు నిలువెత్తు ప్రతిరూపంగా మన వేద వాంగ్మయంలో నచికేతుడు దర్శనమిస్తాడు. మహర్షి ఉద్దాలకుడు గొప్ప తపస్వి. అతని భార్య విశ్వవార. ఈ పుణ్య దంపతులు అనేక యజ్ఞయాగాలను చేసి సుప్రసిద్ధులయ్యారు. ఉద్దాలకుడు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడు. వచ్చిన వారికందరికీ ఎప్పుడూ అన్నదానం చేయటం వల్ల అతడికి వాజస్రవసుడనే పేరు ఏర్పడింది. వాజస్రవసుడు చాలా గొప్పవాడు. కానీ అతడిలో ఒకే ఒక దోషం ఉంది. ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం తెచ్చుకోవటం. అతనికి ఆవేశానికి హద్దులుండేవి కావు. మళ్ళీ కొంతసేపు ఆగితే ఆ కోపమంతా ఎటుపోయేదో చక్కగా ఇతరులను గౌరవంతో ఆదరించేవాడు. అతని భార్య విశ్వవార ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె గొప్ప జ్ఞాని, శాంత స్వభావురాలు, భర్తను దైవంగా భావించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవటం ఎంతో కొరతగా ఉండేది. ఆమెలో గల అసంతృప్తిని గ్రహించిన భర్త, విశ్వవార, ఎందుకంత బాధపడతావు? నీకు సంతానం కలగదని ఎవరు చెప్పారు? మనం ఒక యాగం చేద్దాం. అన్ని విధాలా యోగ్యుడైన పుత్రుణ్ణి దేవతలు మనకిస్తారు. ఏమీ దిగులు పడకు అన్నారు. వారిద్దరూ శ్రద్ధగా ఒక యాగం చేశారు. ఆ యాగ ఫలంగా వారికి ఒక మగబిడ్డ కలిగాడు.
అతనికి వారు అల్లారు ముద్దుగా నచికేతుడని నామకరణం చేశారు. బాలుడు గొప్ప తేజస్వి, జిజ్ఞాసాపరుడు. బాల్యంలోనే అతనికి అనేక సందేహాలు ఏర్పడుతూ ఉండేవి. వాటికి సరిగా సమాధానాలు చెప్పగలిగేవారు ఉండేవారు కాదు. నచికేతుడు ఉదయం లేచి స్నానం చేసి ఆశ్రమవాటికలోని రంగురంగుల పూలు కోసి తల్లికి ఇచ్చేవాడు. తరువాత తల్లితో పాటు గోశాలకు వెళ్ళి గోపూజలో పాల్గొనేవాడు. ఆవులతో దూడలతో ఆడేవాడు. అలా అలా పెరిగి పెద్దవాడైన నచికేతునికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేర్చాడు వాజశ్రవసుడు. కొన్ని రోజుల తర్వాత ఉద్దాలకుడు విశ్వజిత్ యాగం ప్రారంభించాడు. యాగం దాదాపు పూర్తయింది. అది సర్వస్వ దక్షిణాక యాగం. ఈ యాగం చేసే వ్యక్తి తనకున్న సర్వస్వం అందరికీ దానం చేసేయాలి. విశ్వజిత్ యాగం ముగిసే ముందు వాజశ్రవసుడు నీరు త్రాగటానికి, పాలివ్వటానికి శక్తి లేని, ఉపయోగం లేని ముసలి గోవులను యాగం చేసిన ఋత్విక్కులకు దక్షిణలుగా ఇవ్వదలిచాడు. తన తండ్రి స్వర్గం పొందాలనే కోరికతో ఎందుకూ పనికిరాని గోవులను దానం చేయటం నచికేతునికి ఆశ్చర్యం కలిగించింది. మీరు చేస్తున్న యాగంలో మీకున్న సర్వ సంపదలు దానం చేయాలి కదా, నేను కూడా మీకున్న సంపదల్లో ఒకణ్ణి, మరి నన్నెవరికి దానం చేస్తారు అని నచికేతుడు తన తండ్రిని ప్రశ్నించాడు. వెంటనే తండ్రి సమాధానం చెప్పలేదు. కానీ నచికేతుడు 2-3 సార్లు అలాగే ప్రశ్నించి తండ్రిని విసిగించాడు. తండ్రి కోపంతో నిన్ను యమునికి దానం చేస్తాను అన్నాడు. నచికేతుడు తండ్రి మాటలకు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఇలా ఆలోచించాడు, నా తండ్రికి ఉన్న కొడుకులలో, శిష్యులలో నేను శ్రేష్ఠుణ్ణి కాకపోయినా ఎందుకు పనికిరాని వాణ్ణి మాత్రం కాదు. ఆయన నన్ను యమునికి దానం చేస్తాననటం కేవలం కోపం వల్లనే. యమునికి నా వల్ల ఏం ప్రయోజనం? ప్రయోజనం ఉన్నా లేకపోయినా తండ్రి అన్నమాట ప్రకారం యముని దగ్గరకు వెళ్ళి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. నచికేతుడు వెంటనే యముని ఇంటికి వెళ్ళాడు. కానీ యముడు ఆ సమయంలో బ్రహ్మదర్శనానికి వెళ్ళాడు. నచికేతుడు యముని కోసం ఎదురు చూస్తూ ఆయన గృహంలో 3 రాత్రులు గడిపాడు. ఏమీ తినకుండా ఉపవాసం కూడా చేశాడు. 3 రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చాడు. అతని సేవకులు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న నచికేతుని గురించి యమునకు చెప్పారు. యముడు నచికేతుని దగ్గరకు వచ్చి, ఓ బ్రాహ్మణ కుమార, నీకు నమస్కారం. నీవు పూజింపదగిన అతిథివి. నీవు నా ఇంట్లో 3 రాత్రులు భోజనం చేయకుండా ఉపవాసం చేశావు. బ్రాహ్మణుడు అగ్నిదేవునితో సమానం. నీవు 3 రాత్రులు నా ఇంట్లో ఉపవాసం చేసినందులకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. నచికేతుడు యమధర్మరాజుతో సరే అలాగేనని మొదటి వరాన్ని ఇలా కోరుకుంటాడు. నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళగానే మా తండ్రికి నాపై కోపం పోయి నన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు తీసుకోవాలి. అప్పుడు యముడు నచికేతునితో, నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ నాన్న కోపం అంతా పోయి నిన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు చేరదీస్తాడు. నిన్ను చూసిన వెంటనే ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని మొదటి వరం ప్రసాదిస్తాడు యముడు. నచికేతుడు యమధర్మరాజుని 2వ వరం ఇలా కోరాడు. స్వర్గలోకంలో మృత్యువును గురించి భయం లేదని విన్నాను. అక్కడ మృత్యువు రాదు, ముసలితనం బయదపెట్టదు, ఆకలి దప్పికలు అసలు దగ్గరికి రావు, దుఃఖం అనేది ఉండదు. అదే స్వర్గసుఖం. అటువంటి స్వర్గ ప్రాప్తి పొందే మార్గం అగ్ని విజ్ఞానం. అది నీకు తెలుసు. నాకు ఆ స్వర్గ సాధకమైన అగ్ని విజ్ఞానం ఉపదేశించమని కోరాడు. యముడు సరేనన్నాడు. నచికేతుడికి అగ్ని విజ్ఞానం సమస్తం ఉపదేశించాడు. నచికేతుడు ఆ ఉపదేశాన్ని పూర్తిగా గ్రహించాడు. తనకు అగ్ని విజ్ఞానం బాగా తెలిసిందని నిశ్చయం చేసుకోవటానికి తాను నేర్చుకున్న అగ్ని విజ్ఞానం అంతా యమునికి తిరిగి చెప్పాడు. యముడు అతని మేధాశక్తికి మెచ్చి అతని పేరుతో ఆ అగ్ని నచికేతాగ్ని అని లోకంలో ప్రసిద్ధి చెందుగాక అని 2వ వరాన్ని ప్రసాదించాడు. నీ పేరున ప్రసిద్ధిగాంచిన ఈ క్రతు విజ్ఞానాన్ని తెలిసికొనిన నాడు ఈ క్రతు మంత్రాలను 3 సార్లు అధ్యయనం చేసిన వాడు త్రినాచికేతుడు అని అనిపించుకుంటాడు. జ్ఞాన కర్మల అనుష్ఠానంతో వైరాజ పదవిని పొందుతాడు. ఈ నాచికేతాగ్ని చయనం చేసిన వానికి అధర్మం అంటదు, రాగద్వేషాలు దగ్గరకు రావు. అలాంటి వాడు స్వర్గంలో సంతోషంగా ఉంటాడు అన్నాడు.
నచికేతుడు కోపంతో తన తండ్రి హృదయం తల్లడిల్లకుండా ప్రేమతో తనను దగ్గరకు తీసుకునేటట్లు వరం కోరుకున్నాడు. ఆ తరువాత చనిపోయిన తర్వాత ఆనందాన్ని కలిగించే స్వర్గసుఖానికి సాధనం కోరుకున్నాడు. ఈ 2 వరాలు లభించాయి. కానీ ఈ 2 వరాలు నచికేతుని ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చి తృప్తిపరచలేకపోయాయి. నచికేతుడు 3వ వరంగా ఆత్మతత్వాన్ని బోధించమని ఇలా కోరాడు. యమధర్మరాజా, పుట్టిన ప్రతి మానవునికి మరణం సహజం. మానవుడు మరణించినప్పుడు తోటి మానవునికి ఈ సందేహాలు వస్తాయి. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? మనిషి శరీరంలో ఆత్మ ఉందని, ఆ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ విషయంలో సత్యాన్ని నాకు తెలియజేయండి అని నచికేతుడు యముణ్ణి మూరవ్వడం కోరారు. ఇంకేం అక్కర్లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అందరికీ అర్హత ఉండదు. కనుక నచికేతుని అర్హతను యముడు పరీక్షింపదలిచాడు. నచికేత, ఆత్మతత్వాన్ని గురించి దేవతలకు కూడా సంశయమే ఉంటుంది. ఆ ఆత్మ విషయం అతి సూక్ష్మమైనది. సామాన్య జనుల జ్ఞానానికి అందని విషయం అది. లోకంలో ఎవరికీ లభించని సకల భోగాలను కోరుకో ఇస్తాను అని నచికేతుణ్ణి అనేక విధాలా మభ్యపెట్టాడు. నచికేత, నీవు ఈ వరం తప్ప ఏదైనా కోరుకో ఇస్తాను, కానీ ఈ మరణ సంబంధమైన ప్రశ్న అడగవద్దు అని అనేక విధాలా వారించాడు. కానీ యమునితో నచికేతుడు, నీవు చెప్పిన భోగాలన్నీ అశాశ్వతాలు. ఈ భోగాలన్నీ శాశ్వతంగా ఉండవు. ఇవన్నీ నాకు అవసరం లేదు. వివేక జ్ఞానం కలవాడెవ్వడూ క్షణికమైన భోగాలను కోరడు అన్నాడు. యముని మాటలు నచికేతుని అచంచల హృదయాన్ని కదిలింపలేకపోయాయి. యముడు నచికేతుని పట్టుదలకు మెచ్చి ఆత్మతత్వాన్ని, లోక ప్రవృత్తిని ఇలా ఉపదేశించాడు. నచికేత, మనిషి అనుసరించటానికి 2 మార్గాలున్నాయి. మొదటిది శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే సత్యం, శాశ్వతమైన సుఖం కలిగే మార్గం. ఇది విద్య వల్ల కలుగుతుంది. మొదట కష్టం అనిపించినా చివరకు శాశ్వత సుఖం లభిస్తుంది. పండితులు ఈ మార్గాన్నే అనుసరిస్తారు. ప్రేయో మార్గం అంటే తాత్కాలిక సుఖం కలిగించేది. ఇది మొదట సుఖం కలిగించినప్పటికీ చివరకు కష్టం అనుభవించక తప్పదు. ఈ మార్గాన్ని పండితులు ఎన్నటికీ అనుసరించరు. ఈ 2 మార్గాలు ఒకదానితో ఒకటి మానవుని సమీపిస్తాయి. పండితుడైన వాడు ఈ రెండింటినీ బాగా విచారించి శ్రేయో మార్గమే అవలంబిస్తాడు. నీవు స్త్రీ, పుత్ర, ధన భోగాలను శాశ్వతమైనవి కావని ఆలోచించి త్యాగం చేశావు. లోకంలో మానవులందరూ ఆశపడే ధనాన్ని నీవు ఆశించలేదు. విద్యలు చీకటి వెలుగుల్లాగా భిన్న స్వభావాలు కలవేగాక భిన్న ఫలాలనిచ్చేవని కూడా తెలుసు. ఆ రెండింటిలో నిన్ను విద్యను కోరుకున్న వానినిగా అనుకుంటున్నాను. ఎందుకంటే కామోపభోగాలు నిన్ను ఆకర్షింపలేకపోయాయి. అజ్ఞానం గలవాళ్ళు తామే గొప్పవాళ్లమని, శాస్త్రం తెలిసిన వాళ్ళమని అనుకుంటారు. అలాంటి మూర్ఖులు ఒక గుడ్డివాని వెంట వెళ్లే ఇతర గుడ్డివాళ్లలాగా జనన మరణ వ్యాధి దుఃఖాలతో కూడిన చెడు మార్గాన్ని అనుసరిస్తారు. చాలామంది మానవులకు ఆత్మవిద్య తెలుసుకోవటానికి అవకాశం లభించదు. విన్నవారందరూ ఆత్మతత్వాన్ని గ్రహింపలేరు. ఆత్మవిద్య బోధించడం అందరికీ సాధ్యం కాదు. ఈ ఆత్మను గురించి సామాన్యుడైన మానవునికి చెప్పినా అర్థం కాదు. బ్రహ్మజ్ఞాని అయిన ఉత్తమ గురువు దగ్గర ఉపదేశం పొందితే ఎలాంటి సందేహం ఉండదు. ఆత్మ ఉందని, లేదని అనేక విధాల పండితులు వాదిస్తూ ఉంటారు. ఆత్మను గురించి ఉత్తమ గురువే ఉపదేశించాలి. ఆత్మస్వరూపం ఊహకందని విషయం. ఆత్మ అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైంది. నీవు మంచి పట్టుదల కలవాడివి. నీలాగా మంచి విషయాలలో ఆసక్తి గల విద్యార్థులు మాకు మళ్ళీ మళ్ళీ లభించాలి అన్నాడు. యముడు నచికేతునితో ఇలా అన్నాడు. నేను కర్మఫలం అనిత్యమని తెలుసుకున్నాను. అనిత్యాలైన కర్మరూప సాధనాల ద్వారా నిత్యమైన పరమాత్మ అనే పదార్థం తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. నేను ఏ అగ్నికి నీ పేరు పెట్టానో ఆ నాచికేతాగ్నిహోత్రం ఎంతో కాలం చేశాను. అనిత్యమైన ఆ కర్మల వల్లనే ఈ యమ పదవిని పొందాను. ఓ నచికేత, నీవు ఈ లోకస్థితిని తెలుసుకొని ఈ ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, కోరికలు స్వర్గఫలాన్నిచ్చే యాగాలే. ఇవన్నీ ప్రయోజనం లేనివని తెలుసుకొని వాటిని ధైర్యంగా వదిలేశావు. నీవు సర్వశ్రేష్ఠుడవైన ధీరుడివి. ఆత్మ అతి సూక్ష్మమైంది కావడం వల్ల మన కళ్ళతో చూడటానికి వీల్లేదు. అది అతి ప్రాచీనమైనది. హృదయం అనే గుహలో ఉంటుంది. అలాంటి విశిష్ట గుణాలు కల ఆత్మను గురించి తెలుసుకోవాలంటే మనస్సును ఇతర విషయాల నుండి మరల్చాలి.
ఆత్మలోనే ఉండేటట్లు గట్టి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మయోగ బలం చేత ధీరుడైన వాడు ఆత్మతత్వాన్ని గ్రహించి సుఖదుఖాలను వదిలిపెట్టాలి. ఆత్మతత్వాన్ని బాగా గుర్తించిన మానవుడు చక్కగా గ్రహించి ఆత్మను శరీరం నుంచి వేరు చేసి సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోగలుగుతాడు. పండితుడైన మానవుడు గొప్ప ఆత్మను పొంది మిక్కిలి ఆనందిస్తాడు. నచికేతుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు: నేను యోగ్యుడనని నీవనుకుంటే ధర్మాధర్మాల కంటే, ప్రపంచం కంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలాల కంటే భిన్నంగా నీవు దేనిని చూస్తున్నావో దాన్ని నాకు ఉపదేశించు అన్నాడు. అప్పుడు యముడు నచికేతునితో ఇలా అన్నాడు: దేనిని పొందాలని ఎందరో కఠినమైన తపస్సు చేస్తారో, ఏది సర్వవేద సారభూతమైందో అదే ఓంకారం. ఈ ఓంకారమే పరబ్రహ్మస్వరూపం. ఓంకారం నాశనం లేనిది. ఓంకారాన్ని తెలుసుకున్న వారికి ఏది కోరితే అది లభిస్తుంది. బ్రహ్మప్రాప్తికి మూలభూతమైంది ఓంకారం. దీన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మలోకంలో బ్రహ్మలాగా ప్రకాశిస్తాడు. ఆత్మకు మరణం లేదు. ఆత్మ పుట్టదు, మరణించదు. ఆత్మ శాశ్వతమైంది. శరీరం నశించిపోయినా ఆత్మ నశించదు. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైంది. నిష్కామ కర్మ చేసేవాడు మనస్సు బాహ్యేంద్రియాల నియంత్రణ వల్ల ఆత్మ మహిమను గ్రహిస్తాడు. అప్పుడు అతడికి శోకం అనేది ఉండదు. ఆత్మ దేనిని చంపదు, దేనిచేత చంపబడదు. ఆత్మ అణువు కంటే అతి సూక్ష్మమైంది. ఆత్మ జీవుని హృదయ రూప గుహలో ఉంటుంది. వేదాలు చదవటం వల్ల పరమాత్మ ఎవరికీ లభించడు. పాండిత్యం ద్వారా ఆత్మస్వరూపం తెలియడం కష్టం. మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? కేవలం ఆయనపైనున్న భక్తి ద్వారానే తెలుసుకోవాలి. ఇంకా యమధర్మరాజు నచికేతునికి ఇలా ఉపదేశించాడు: మోక్షం పొందాలంటే మానవుడు సత్కర్మలను ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, దృష్టి దేని మీద ఉండకూడదు. ఈ లక్షణాలున్నవాడు మోక్షం తప్పకుండా పొందగలుగుతాడు. ప్రతి మానవుడి హృదయంలో ఛాయాతపాలలాగా భిన్న లక్షణములు గల 2 తత్వాలు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాయని పండితులు చెబుతారు. ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ప్రకాశం. అంధకారంలో ప్రకాశం ఉండదు, ఛాయలో ప్రకాశం ఉంటుంది, కానీ సంపూర్ణంగా ఉండదు. ఛాయ ప్రకాశం ద్వారానే ఏర్పడుతుంది. సూర్యకాంతి లేకపోయినా ఛాయ ఉండదు. ఛాయ అనగా జీవాత్మ. పరమాత్మ స్వయం ప్రకాశం. జీవాత్మ పరమాత్మ వల్లనే ఏర్పడుతుంది. వివేకులైన వారు ఇంద్రియాలు అశ్వాల వంటివని చెబుతారు. శరీరేంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అంటారు. మనస్సుతో కూడి ఆత్మ నేత్రముల ద్వారా రూపాన్ని చూస్తుంది. ఇంద్రియ సంబంధం లేనప్పుడు ఆత్మ సుఖ దుఃఖాలను అనుభవించదు. ఆత్మ బుద్ధి వశంలో లేని ఇంద్రియాల వల్ల ప్రమాదంలో పడుతుంది. ఎవరి మనస్సు బుద్ధి స్వాధీనంలో ఉండి విజ్ఞానవంతమై ఉంటుందో వారి ఇంద్రియాలు బుద్ధికి స్వాధీనమవుతాయి. ఏ మానవుడు విజ్ఞానమనే సారథితో కూడి మనస్సు అనే కళ్ళెం కలవాడై ఉంటాడో అతడు సంసార సాగరం దాటి పరమాత్మను పొందుతాడు. ఇంద్రియాల కంటే ఇంద్రియ విషయాలు శ్రేష్టాలు. ఆ ఇంద్రియ విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధి కంటే ఆత్మ గొప్పది. జీవాత్మ కంటే మాయాశక్తి గొప్పది. ఆ మాయ కంటేనూ పరమాత్మ గొప్పవాడు. పరమేశ్వరుని కంటే గొప్పవాడు లేడు. ఆ పరమాత్మ తత్వమే పరమావధి. అదే సమస్తానికి ఉత్తమ గతి. తరువాత యమధర్మరాజును నచికేతుడు ఇలా ప్రశ్నించాడు: ఆత్మ అందరిలోనూ ఉంటుందా? అది అందరికీ కనపడదా? దానికి యముడు ఇలా సమాధానం చెప్పాడు: అన్ని ప్రాణులలోనూ ఆత్మ ఉంటుంది. అది మన కంటికి కనిపించదు. అది విజ్ఞానవంతుల జ్ఞాన నేత్రానికే కనిపిస్తుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మహత్తత్వం వీటిలో ఒకదానికంటే మరొకటి గొప్పది. కావున ఇంద్రియాలు మనస్సు చేతను, మనస్సు బుద్ధి చేతను, బుద్ధి మహత్తత్వం చేతను, మహత్తత్వం ఆత్మచేతను సాధకుడు నియమించుకోవాలి. ఇది సాధన మార్గం. పరమాత్మ యొక్క యథార్థ స్థితిని గ్రహించిన మానవులు జనన మరణ రహితమైన మోక్షాన్ని పొందుతారు. పరమాత్మ ఇంద్రియాలకు బాహ్య దృష్టిలోనే ప్రసాదించాడు. అందుకే జీవుడు బాహ్య విషయాలనే చూడగలుగుతున్నాడు, కానీ అంతరాత్మను చూడలేకపోతున్నాడు. అమరత్వం పొందాలంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి మరల్చి పరమాత్మను చూడగలగాలి. అల్పుడైన మానవులు లౌకిక భోగాలను అనుభవించగోరి జనన మరణాలను పొందుతూ
కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. విజ్ఞానవంతులైన మానవులు శాశ్వతమైన అమరత్వాన్ని పొందగోరి ప్రాపంచిక విషయాలను, సుఖాలను కోరుకోరు. ఆత్మకు తెలియనిది ఏదీ లేదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు. నచికేతుడు తెలుసుకోగోరిన ఆత్మతత్వం దేవతలకు కూడా సంశయాస్పదమైన పరమాత్మ తత్వం ఇదే. యముడు మళ్ళా ఇలా ఉపదేశించసాగాడు. ఎవరు ఆత్మ ప్రభావం వల్ల స్వప్నావస్థలో, జాగ్రత్తావస్థలో కంటికి కనపడే పదార్థాల తత్వాన్ని చక్కగా గ్రహిస్తారో వారు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను గ్రహించలేరు. ఏ పరతత్వం ఈ దేహేంద్రియ సమూహంలో ప్రకాశిస్తూ ఉన్నదో ఆ పరతత్వమే దేహాదుల కంటే భిన్నమైన ప్రదేశంలో ప్రకాశిస్తూ ఉంది. విజ్ఞానస్వరూపి ఆత్మ. ఆత్మ భౌతిక శరీరం. 11 ద్వారాలు కలది. 11 ద్వారాలంటే బ్రహ్మరంధ్రం, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, ముఖద్వారం, నాభి, మూత్రద్వారం, మలద్వారం. అలాంటి శరీరాన్ని అధివసించే ఆత్మను ధ్యానించే మానవుడు ఎప్పటికీ దుఃఖించడు. అతడు ఈ శరీరం ఉండగానే కర్మబంధాల నుంచి విముక్తుడవుతాడు. ఓ నచికేత, నీకు మరల సనాతనమైన పరమాత్మను గురించి వివరించి చెబుతాను. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోపోవటం వల్ల మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుందో దాన్ని కూడా నీకు చెబుతాను, విను అన్నాడు. లోకంలోని జీవులందరూ కొందరు తమ జ్ఞాన కర్మానుసారం ప్రాణి రూపం ధరిస్తారు. మరికొన్ని జీవులు వృక్షాలు మొదలైన స్థావరాలుగా జన్మిస్తాయి. ప్రళయకాలంలో అన్ని జీవులు నశించినప్పుడు ఏ పురుషుడు తన ఇష్టానుసారంగా పదార్థాలను సృష్టిస్తాడో అతడే పరిశుద్ధమైన పరమాత్మ. అన్ని లోకాలు నాశనం లేని ఆ పరమాత్మనే ఆశ్రయించి ఉన్నాయి. ఎవరూ ఆ పరమాత్మను అతిక్రమించలేరు. ఇదే పరతత్వ స్వరూపం. సూర్యుడు తన కిరణాలతో అశుచి పదార్థాలను తాకినప్పటికీ ఆ మాలిన్యం అతనికి అంటదు. అలాగే అన్ని ప్రాణుల్లోనూ ఉన్న ఒకే పరమాత్మ ఆయా జీవులు చేసిన పుణ్యపాపాలను అంటడు. పరమాత్మ ప్రాణులకు అతీతంగా లోపల ఉంటాడు. అన్ని లోకాలను తన వశంలో ఉంచుకొని ఆ పరమేశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా తన రూపాన్నే అనేక విధాలుగా చేస్తాడు. ఏ పండితులు తమ బుద్ధిలో ఆత్మస్వరూపాన్ని చూస్తారో వారికి శాశ్వత సుఖం లభిస్తుంది. అలా చూడని వాళ్లకు శాశ్వత సుఖం లభించదు. పరమాత్మ యొక్క ప్రకాశం చేతనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ జగత్తంతా బ్రహ్మ వలన పుట్టి బ్రహ్మ వలననే ప్రవర్తిస్తూ ఉంది. ఎవరు ఈ తత్వాన్ని గ్రహిస్తారో వారు అమరులవుతారు. పరమాత్మ వల్లనే అగ్ని దహించడం, సూర్యుడు ప్రకాశించటం జరుగుతూ ఉన్నాయి. స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని యోగం అంటారు. యోగం సృష్టి నాశరూపమైంది. యోగ స్థితిలో ఉన్న సాధకుడు ప్రమాదాన్ని పొందడు. పరమాత్మ వాక్కు చేతను, మనస్సు చేతను, నేత్రం చేత లభ్యమయ్యేది కాదు. ఆత్మ ఉందని నమ్మిన వారికే ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. కానీ నాస్తికులకు ఎప్పటికీ పరమాత్మ లభించడు. మానవుని హృదయంలో కోరికలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మానవుడు అమరుడవుతాడు. అంతటా వ్యాపించి ఉన్న ఆత్మను మాటలలో చెప్పడం కష్టం. ఆత్మకు ఆది, మధ్యం, అంతం లేదు. అది అంతు లేనిది, అణువు కంటే చిన్నది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. నచికేత, కోరికలన్నింటినీ పొందు, పరమసత్యాన్ని అనుభవించు. ఈ ఆత్మతత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ఇది తెలుసుకున్న వారికి విజయం లభిస్తుంది. పరమాత్మయే సమస్తానికి అధిష్టానం. మానవుడు అనేకమైన పనులు తలబెడతాడు. ఆ పనుల వల్ల అతనికి ఆనందం లభిస్తున్నదనే భావంతో ఆ పనులకు పూనుకుంటాడు. ఆనందం దొరకదంటే ఏ మనిషి ఏ పని చేయడు. జగత్తులో ఏదీ పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఆత్మతత్వమే పరిపూర్ణానందాన్ని ప్రసాదించగలదు. ఈ ఆత్మ సర్వవ్యాపకం. ఊర్ధ్వలోకాల్లో, అధోలోకాల్లో అన్నిటా అదే ఉంది. ఇట్టి ఆత్మానుభూతి మనస్సు పవిత్రమై పరిశుభ్రమైనప్పుడు మాత్రమే కలుగుతుంది. పరిశుభ్రమైన ఆహారం స్వీకరించినప్పుడు మానవుని మనస్సు పరిశుభ్రమవుతుంది. పవిత్రము, పరిశుభ్రము అయిన మనస్సు కలవానికే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నచికేతుడు ఈ ఆత్మవిద్యను సంపూర్ణంగా తెలుసుకొని బ్రహ్మభావం పొందాడు. ఇలా నచికేతుడు ఆత్మతత్వం గురించి యముని దగ్గర ఉపదేశం పొంది తిరిగి భూలోకానికి వచ్చాడు. ఏమిటి తేజస్సు? యమధర్మరాజు చేసిన ఈ దివ్యోపదేశం ప్రపంచమంతా వినపడింది. భారతదేశంలోని అన్ని ఆశ్రమ వాటికల్లోనూ ఆ ఉపదేశం ప్రతిధ్వనించింది.
వాజశ్రవసుని ఆశ్రమంలోనూ ఇది అందరికీ వినపడింది. వాజశ్రవసుడు యజ్ఞశాల నుంచి ఆ వేగంతో బయటకు వచ్చి ఆశ్రమం వంక చూస్తూ నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఏదో అద్భుతమైన తేజపుంజం భూమి మీదకు దిగటం గమనించాడు. అది నెమ్మదిగా ఆశ్రమంలో దిగింది. ఆహా, ఆశ్చర్యం! అతనెవరో కాదు, నచికేతుడు. ఆశ్రమవాసుల ఆశ్చర్యానికి అంతులేదు. విశ్వవార బిడ్డను దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ఉద్దాలకుడు తన కుమారుని గొప్పదనానికి లోలోపల గర్వపడ్డాడు. విశ్వవార ఇలా అంది, ఎలా ఉన్నావు నాన్న? నాన్న, నీకింత తేజస్సు ఎలా వచ్చింది? ఎవరు నీకు ఈ నవరత్నములను బహూకరించారు? అసలు నీవిన్ని రోజులు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని ప్రశ్నించింది. నచికేతుడు తల్లిదండ్రులకు, ఆశ్రమవాసులకు జరిగిన సంఘటనను చక్కగా వివరించాడు. యముడు చేసిన ఆత్మతత్వోపదేశాన్ని సంగ్రహంగా వివరించాడు. అందరూ ఆనందించారు. విశ్వవారను, వాజశ్రవసుణ్ణి ఇలా అభినందించారు. మీరెంత అదృష్టవంతులు! ఇంత మంచి బిడ్డను కన్న మీరు నిజంగా అభినందనీయులు. ఇతని వల్ల విశ్వజిత్ యాగం యొక్క ఫలితం రెట్టింపైంది. ఇతన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఇతడి వల్లనే నచికేతాగ్ని ఈ లోకానికి వచ్చింది. ఇతని వల్లనే ఆత్మవిద్య భూలోకానికి వచ్చింది. నచికేతుడు చిన్నవాడైనా మహర్షిత్వాన్ని పొందగలిగాడు. విశ్వవార, ఉద్దాలకులు అందరికీ కృతజ్ఞతలు అందజేశారు. నచికేతుడి కథ చక్కగా కఠోపనిషత్తులో బోధింపబడుతుంది. అంత చిన్న వయసులో పట్టుదలతో యమలోకానికి పోయి ఆయన ప్రశంసలు అందుకొని నచికేతాగ్నిని తిరిగి భూలోకానికి తీసుకువచ్చిన ఘనత నచికేతునికే దక్కింది. మనోబుద్ధ్యహంకారాల మీద, నైతిక విలువల మీద, ఇంకా అనేక మౌలిక విషయాల మీద నచికేతుడు చర్చించిన సంభాషణమే కఠోపనిషత్తుగా ప్రశస్తి పొందింది. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.